సిటీ ఇండియా న్యూస్ తెలుగు మీకు ఉంటుంది 600 కోట్లు 430 కోట్లు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి వస్తాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ పెడితేనే వాళ్ళు ఇస్తారు. 172 క్రోర్స్ స్టేట్ షేర్ మనం డైరెక్ట్ ఇచ్చుకోవాలి. 430 కోట్లు వాళ్ళు ఇస్తారు. మొత్తం కలిపి 603 కోట్లు. గతంలో కూడా మనం ఇచ్చిన 220 క్రోర్స్ వాటర్ సప్లై ఆగ్మెంటేషన్కి అటు వాళ్ళది కాకుండా ఇటు మీది కాకుండా వయా మీడియాలో మ్యాక్సిమం సహాయం ఎవరికి చేయొచ్చు అనేది వెతుకుతూ ఉన్నాం. వస్తుంది పరిష్కారం, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మాకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంది, మీకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంది. ఎక్కడో దగ్గర పరిష్కారం వస్తుంది. కాకపోతే దీన్ని ఖరాబ్ చేయడానికి ఇద్దరు ముగ్గురు తయారవుతారు. సో వాళ్ళ వలన మనం పడొద్దు. సైలెంట్గా ఏం చేసుకోవాలో అది చేసుకొని ఓకే. ఇప్పుడు ఒకటి, మీ సంక్షేమం నా సంక్షేమమే. నాకు మహబూబ్ నగర్లో ఇల్లు అవసరం లేదు, కానీ ప్రతి జర్నలిస్టుకి ఇల్లు ఉండాలని కోరుకునే వ్యక్తిని. దీనికి మేము చూస్తున్నాం, అన్ని రకాల ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మహబూబ్ నగర్ పట్టణానికి 603 కోట్ల రూపాయలతోటి మున్సిపల్ కార్పొరేషన్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ చేసుకొని వచ్చినాం. ఇది గతంలో ఎప్పుడు కూడా ఇంత అమౌంట్ మహబూబ్నగర్ పట్టణానికి రాలే. ఇది దాదాపుగా సంవత్సరంన్నర కృషి ఫలితంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ఆశీస్సులతోటి మహబూబ్నగర్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయింది. 220 కోట్లు వాటర్ సప్లై ఆగ్మెంటేషన్, 820 కోట్ల రూపాయలు మహబూబ్నగర్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మూలన పడ్డ మర్చిపోయిన అమృత్ స్కీమ్ని కూడా నేను రాగానే బూజు దులిపి ఢిల్లీకి పోయి క్లియర్ చేసుకొని 229 క్రోర్స్ తోటి అది శాంక్షన్ అయింది. వర్కులు జరుగుతూ ఉన్నాయి, ఎస్టీపీల వర్కులు జరుగుతూ ఉన్నాయి. ల్యాండ్ అక్విజిషన్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురైతే అవి కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. సో మహబూబ్ నగర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీతిలో గతంలో ఏ ప్రభుత్వంలో కానీ ఎవరి హయాంలో కానీ కానంత అభివృద్ధి ఈరోజు మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం హయాంలో మన మహబూబ్ నగర్ బిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మహబూబ్ నగర్ పట్టణంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మహబూబ్ నగర్ ప్రజలు గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. మాటలు చెప్పి పెద్ద పెద్దవి చేస్తున్నా అని చెప్పడం నా నేచర్ కాదు. 24 గంటలు గెలిపించిన ప్రజల సంక్షేమం కోసం పాటుపడమే నా బాధ్యత. తెలంగాణలోనే నెంబర్ 1 పట్టణంగా తీర్చిదిద్దడం, అందుకోసమే ప్రజలు నన్ను గెలిపించారు. అందుకే ఈ మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేసి దీని గౌరవాన్ని పెంచినాము. ఆ కార్పొరేషన్ అయినట్టుగా దానికి తగ్గట్టుగా నిధులను తీసుకురావడంలో నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. నిరంతరం శ్రమిస్తేనే నేను కానీ మా ప్రభుత్వం కానీ మా నాయకులు కానీ శ్రమిస్తే తప్ప ఇది గ్రౌండింగ్ కాదు. 24 గంటలు మహబూబ్ నగర్ సంక్షేమం కోసమే పనిచేయడానికి నిర్ణయించుకున్నా కాబట్టే ఎక్కడా లేని విధంగా గతంలో మనకు మహబూబ్ నగర్కు ఫండ్స్ వస్తూ ఉన్నాయి. ఈ 600 కోట్లు శాంక్షన్ చేయడానికి నాకు సంవత్సరంన్నర పట్టింది. అందుకే నిరంతరం అదే పనిలో ఉన్నా నేను. నాకు వేరే వ్యాపకం లేదు, వేరే వ్యాపారం లేదు, వేరే భూములు లేవు. కేవలం నమ్మి నన్ను గెలిపించినందుకు శాశ్వతంగా మహబూబ్ నగర్ ప్రజలు గుర్తుంచుకునే విధంగా అభివృద్ధి సంక్షేమం చేసి చూపించాలన్న ఒకటే ఒక ధ్యాస నన్ను రాజకీయాల్లో నడిపిస్తూ ఉంది. పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేయండి. మన పట్టణము, మన నియోజకవర్గము, మన జిల్లా, మన తెలంగాణ, వీటి అభివృద్ధి ప్రామాణికంగా కావాలి రాజకీయ జీవితంలో ఉన్న మాకు తప్ప. మిగతా ఎన్ని సమస్యలు ఉన్నా వీలైతే చేస్తాము, కష్టపడతాం. వీలు కానివి మేము చేయలేనివి చేయకుండా మిగిలిపోతాయి. రాజకీయ జీవితంలో ఉన్నంత వరకు ప్రజల సంక్షేమం తప్ప వేరేది నా మైండ్లోకి రాదు. తెలంగాణలో ఏ నగరాన్ని చూసినా కూడా ఈ 2 ఏళ్ల వ్యవధిలో ఇన్ని ప్రాజెక్టులు వచ్చిన దాఖలా ఒకవేళ మీరు చూపిస్తే చర్చకు నేను రెడీ. ఎప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం నిధులు రాలే. చాలామంది చాలా రకాలుగా చెప్తారు. అసలు నేను మాట్లాడొద్దు అనుకుంటున్నా కానీ మాట్లాడాల్సి వస్తుంది. నేను గతంలో
ఉన్నప్పుడు ఇది చేసినాము, ఇంకోటి ఇది చేసినాము, 50 కోట్లు తెచ్చినాం, 20 కోట్లు తెచ్చినాం. ఈరోజు 1000 కోట్ల రూపాయలు మహబూబ్నగర్ ప్రజల ముందు ప్రాజెక్టులు తీసుకొచ్చి శాంక్షన్ చేస్తున్నాం. దీనికి మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలు మేము నిరంతరంగా, నేను ఒక్కని కాదు, మా టీం అంతా నిరంతరంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను ఢిల్లీకి పోతే ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఎవరు చూసుకోవాలి? నేను హైదరాబాద్ పోతే ఎవరు చూసుకోవాలి? ఇదే టీం కదా. కార్యకర్తలను సంజాయించుడు, ప్రజలను సంజాయించుడు, మీలాంటి మీడియా మిత్రులను కోపం వచ్చినా ప్రేమ వచ్చినా పిలుచుకోవడు, మాట్లాడు, సంజాయించుడు, ఒక కుటుంబ సభ్యుల్లాగా వీళ్ళు నెట్వర్క్ చేసి ఉన్నారు. కాబట్టి నేను ఫ్రీగా ఢిల్లీకి పోయి, హైదరాబాద్కు పోయి, ఎక్కడ ఫండ్స్ ఉన్నాయి, ఏమున్నాయి, అక్కడ ఉన్న నాయకులు వాళ్ళు ఏ పార్టీ అని నేను చూస్తలేను. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులు, నేను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధిని. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసేది రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దగ్గర అడుగుతా, కేంద్ర ప్రభుత్వం చేసేది అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రాజకీయ పార్టీ పెద్దల దగ్గరికి పోతా. ఎటువంటి భేషజాలు కూడా నాకు లేవు. మా ప్రథమ బాధ్యత ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడము, మహబూబ్ నగర్ని అభివృద్ధి చేసుకోవడము, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం. ఈ గైడ్లైన్స్లోనే మేము పనిచేస్తాం. ఇంకా ఉత్సాహంతో మహబూబ్ నగర్కి ఇంకా నిధులు తెచ్చే కార్యక్రమం నేను చేస్తాను. చిన్న చిన్న సమస్యల మీద నా మైండ్ డైవర్ట్ అయ్యేలాగా మనం ప్రయత్నం చేస్తే నా శక్తి సామర్థ్యాలు మొత్తం కూడా వాటి మీద కేంద్రీకృతం అవుతాయి. నన్ను కొద్దిగా ఫ్రీగా వదిలిపెడితే ఇంకా అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో నా మీడియా మిత్రులు, మా కుటుంబ సభ్యులు మీరందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి మిమ్మల్ని